నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మమత హత్య హల్చల్ చేస్తుంది. అయితే మమత ఆయిల్ ప్యాకెట్ కోసం కారులో వెళ్ళిన మమత మృతదేహంలా కనిపించింది. అసలు ఏం జరుగుంది? సో ఈ మిస్టరీ మీద అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. అంటే ఆయిల్ ప్యాకెట్ కోసం వెళ్ళిన మమత మృతదేహంలా కనిపించేసరికి అక్కడంతా చుట్టుపక్కలంతా చాలా దారుణంగా క్రియేట్ అయిందనమాట. సో ఏం చెప్తారు, అసలుకి ఏం జరుగుంటుంది అంటారు? ఇది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల అనే ప్రాంతం, ఎస్ఆర్ఎస్సి ప్రాంతం, మంచినీళ్ళ రిజర్వాయర్లా ఉంటాయి కదా అక్కడ. ఈ అమ్మాయి మమత వాళ్ళ పిన్నితో కలిసి ఉంటుంది. పిన్నితో కలిసి ఎందుకు ఉంటుంది అంటే, ఈవిడకి ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి మంచిర్యాల జిల్లా కాశీపేటకు చెందినటువంటి అబ్బాయి పెళ్లి చేశారు. కాకపోతే అబ్బాయితో గొడవపడి దసరాకి ఇంట్లో నుంచి వచ్చేసింది. ఓకే, అక్కడ ఏమున్నాయి ఇబ్బందులు మనకు తెలియదు. పిన్ని దగ్గరికి వచ్చింది. పిన్ని అంటే ఈవిడ ఎవరంటే తను పెంచుకున్న తల్లి. ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి పెంచుకున్న తల్లి. ఈ అమ్మాయి పేరెంట్స్ ఎవరు అనేది తెలియదు. ఈవిడైతే పెంచుకుంది. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళే కొంతమంది దత్తత తీసుకొని కూడా తీసుకుంటారు, పిల్లలు లేని వాళ్ళు. ఈవిడకి అక్క కూడా ఉంది, అక్క తమ్ముళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరి ఇంట్లోనైనా తెలంగాణ సైడ్ ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో, మేనమామకు మేనతకి ఎవరికైనా సరే మన పెద్దమ్మ వాళ్ళకి పిల్లలు లేకపోతే ఒకరిని దత్తతకి ఇస్తారు, మన కుటుంబమే కదా అని. అలా మేబీ ఈ అమ్మాయిని ఇచ్చి ఉండొచ్చు. అండ్ అలా ఈవిడ ఏం చేసింది, ఏదో పెళ్లి చేసేస్తే వాళ్ళు పెళ్ళప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందో తెలీదు, తరచూ గొడవలు. బాబు కూడా ఉన్నాడు, 3 ఏళ్ల బాబు. ఆ బాబు కూడా మిస్ అయిపోయాడు, కనిపించట్లేదని కూడా వస్తున్నాయి. ప్రెసెంట్ 3 ఏళ్ల బాబు ఉన్నాడు. ఆ తర్వాత బాబుని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటికి ఇన్ సెన్స్ ఆవిడకి ఎక్కడ తన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి, కరీంనగర్లో ఉంటున్నారని తెలిసింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఏంటని వీళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు కూడా ఆరా తీసామంటున్నారు, బట్ తెలియదు. ఇకపోతే వాళ్ళ ఆడపడుచుని అడిగితే మాత్రం చాలా విషయాలు చెప్పింది. మా తమ్ముడు చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే అంత మంచోడు. అసలు మంచితనానికి మారు పేరే మా తమ్ముడు. డిక్షనరీలో మంచోడు అని ఎవరు వెతికినా మా తమ్ముడు పేరే వస్తుంది. వాళ్ళ తమ్ముడు ఎవరంటే భరత్, ఇక వీడ మొగుడు పేరు. పిల్లాన్ని చాలా బాగా చూసుకుంటాడు. అసలు ఏమి కావాలన్నా ఇచ్చేవాడు, తక్కువ చేయలేదు. మా నాన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆజానుబాహుడు, పెదరాయుడు, ఇంకేమైనా ఉంటే అది ఇది అన్ని. మనవడు అంటే ప్రాణం. ఎప్పుడు అసలు వదిలేవాడే కాదు, మనవాడిని ఎప్పుడు చూడు మనవడు 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 అని తిప్పేవాడు అని ఆవిడ చెప్పుకొచ్చింది. ఇక మా తమ్ముడు ఆ రోజు ఏదో చిన్న గొడవ అయితే అయింది. జస్ట్ చాలా చిన్న గొడవ, ఏదో పిన్నిస్ అలా కింద పడిపోతే పెద్ద గొడవ లాగా ఫీల్ అయ్యారు అంతే. చాలా చిన్న గొడవ. ఈవిడ ఇల్లు వదిలిపెట్టి గడప దాటి నైట్ డ్రెస్ మీద అలా బాబుని ఎత్తుకొని వెళుతూ ఉంటే మాకు గుండె తరుక్కుపోయింది. అసలు మామూలుగా ఏడవలేదు. మా తమ్ముడైతే గిలగిల కొట్లాడుకున్నాడు, కింద పడి మీద పడి ఎక్కడ చేస్తాడో అనిపించింది. అంతలా నా తమ్ముడు ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు పుట్టినప్పటి నుంచి. నాకు నా తమ్ముడికి నేను తప్ప మాకు ఇంకెవరూ లేరు. వాడు అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ చచ్చిపోతుంటే నేను చూడలేకపోతున్నానని ఆవిడ మీడియాకి చెప్పుకుంది. ఇకపోతే మమత సంగతి ఏమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న పెంచుకున్న తల్లి మమత ఇద్దరు సరదాగా ఉన్నప్పుడు, తెలంగాణలో ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే ఏ పచ్చడిలో అప్పాలో ఇంకేమైనా చేసుకుంటా ఉంటారు, వడియాలు పెట్టుకోవడము సంథింగ్. అంటే ఆ కాలక్షేపం వాళ్ళకి 4 రోజులు ఉంటాయి కదా అని. వీళ్ళు కూడా ఏమనుకున్నారు, అప్పాలు చేసుకుందాం అనుకున్నారు. మరి నూనె కావాలి కదా, నేను తీసుకొస్తానమ్మా అని చెప్పేసి ఈవిడ బాబుని పట్టుకుని అలా సరదాగా అలా వెళ్ళింది. మనకి సీసీటీవీ ఫుటేజ్లో అది కనపడుతుంది. ఇంతలో ఒక కార్ వచ్చింది, ఏమైందో తెలియదు, ఈవిడ ఆ కార్ ఎక్కింది. అలా కారులో ఈవిడ వెళ్ళడం చూశారు. ఇప్పుడు అనుకోకుండా నూనె ప్యాకెట్ కోసం వెళ్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు మమత అంటే, నూనె ప్యాకెట్ కంటే రా కారులో దింపుతాను కూడా తీసుకెళ్ళొచ్చు. పిల్లలు నడుస్తుంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్కువ తప్పే లేదు ఆ విషయంలో. ఉందాగానే ఎక్కడి ఎవరు బలవంతంగా అయితే ఆ కారులోకి తీసుకెళ్ళింది లేదు. అవును, అంతవరకే తెలుసు మనకి. ఇంకా తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు. మొత్తం తెరంతా బ్లాంక్ చేసి ఓపెన్ చేస్తే
అక్కడ శవం అయితే తేలింది మమత. అవును. ఇక్కడ ఒక శవం ఉంది అని అక్కడ స్థానికులు 2 రోజులుగా ఎవరికో మొన్న చూసి చెబితే పోలీసులు వచ్చి విచారణ చేపట్టగా ఇది ఎవరిది అని ప్రకటన విడుదల చేస్తే అరే అది మాకు సంబంధించింది అని కరీంనగర్ నుంచి సుశీల అనే ఒక ఆవిడ, మంచిర్యాల నుంచి సుశీల అనే ఒక ఆవిడ ఫోన్ చేసింది. పోలీసులకు కూడా చెప్పింది, నా కూతురు అండి, నేను పెంచుకున్న కూతురు. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే కూతురు చనిపోయిందన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి కనీసం చనిపోయినట్టు దగ్గరకు కూడా వచ్చినట్టు కనిపించట్లేదు. పిల్లకి తల్లిదండ్రులు ఉన్నారో లేదో మనకు తెలియదుగా. ఓకే, అంటే ఖచ్చితంగా ఉన్నారని ఎవరైనా చెబితే అప్పుడు చెప్పొచ్చు. అక్కడ పిల్లకి సంబంధించిన సొంత అక్క వచ్చింది, తమ్ముడు వచ్చాడు, ఓకే, హాస్పిటల్ దగ్గర ఉన్నారు, ఇంకేం కావాలి? తల్లి తండ్రి ఉన్నారో లేదో మనకు తెలియనప్పుడు మాట్లాడకూడదు కేసు. ఓకే, చనిపోయింది ఆ అమ్మాయి. ఈ ఆడపడుచు గారు అద్భుతమైన ఉత్తమ మహిళా ఆడపడుచు గారు అయితే అసలు మా వంశంలో తప్పలేదే మేము ఎరగము, ఏదో వచ్చింది పాపం, వాళ్ళు లేరు కదా, తల్లిదండ్రులు లేని అమ్మాయి అని చెప్పి మేము పెళ్లి చేశామని ఆవిడే అంటుంది. నీకు తల్లిదండ్రులు లేరని తెలుసు, తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటుందో బాధ మాకు తెలుసు అనింది. మరి తల్లిదండ్రులు లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, నా తమ్ముడు ఎంతో ఉత్తముడు అని నువ్వే చెబుతావు. 2 నిమిషాల తర్వాత 2 రోజులు చచ్చిపోయి 3 రోజులు అయితే తల్లిదండ్రి ఎవరు రారా అని నువ్వే క్వశ్చన్ వేస్తావు. ఆవిడ చెప్పిన మాటలు వినండి ఒకసారి. అయ్యో పాపం తల్లిదండ్రులు ఎవరు లేరని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు నా ఉత్తమ తమ్ముడు అని చెప్పింది. 2 నిమిషాలు. అలా చనిపోయి 3 రోజులు అయిందండి. తల్లిదండ్రి రారా, వాళ్ళకి ఆ మాత్రం మాతృత్వం లేదా? పురిటి నొప్పులు ఎంత కష్టపడి కంటే ఒక తల్లి ఒక శిశువు బయటికి వస్తుందా, ఆ నొప్పి నాకే తెలుసు, వాళ్ళకే తెలుసు, ప్రతి ఆడదానికి తెలుసు, ఆ తల్లికి తెలియదా అని క్వశ్చన్ వేస్తుంది. అంతకు ముందేమో అయ్యో పాపం తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే ఆ పిల్లని మేము చాలా బాగా చూసుకున్నామని ఆవిడే అంటారు. అంటే ఇలా కూడా అనుకోవచ్చు, అంటే ప్రేమ వివాహం వల్లే ఒకవేళ అట్లేం కాదంటారా? ఏమో అన్ని ప్రేమించేటట్టయితే ఏం కనబడట్లా. ఈ కుటుంబం అంతా కూడా కొంచెం రకంగానే ఉన్నారు, ఎవరిని కూడా అంటే అంతగా మరి ప్రేమించిందేమో గుడ్డిగా మనకు తెలియదు. కానీ పిల్ల అయితే అంటే ఏమన్నా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఓకేనా, నిన్న కూడా వీళ్ళ తమ్ముడు వాళ్ళ బావకే ఫోన్ చేశారు, కొంపదీసి ఏమైనా పుట్టిల్లు గుర్తొచ్చేసి వెళ్ళిపోయిందా అని చేసి, బావ అక్కేమైనా ఇంటికి వచ్చిందా అని అడిగాడు. దాన్ని కూడా ఈ ఉత్తమ మహిళా ఆడపడుచు గారు ఏమన్నారంటే, వీళ్ళ తమ్ముడికి బావ ఇప్పుడు గుర్తొచ్చాడా అంట. మరి అప్పుడే గుర్తొస్తాడు, ఎందుకంటే అక్క కావాలి కాబట్టి. ఒరే నీ దగ్గర కన్నా వచ్చి చచ్చిందా పిచ్చిది, మాకు కనబడట్లేదని అడిగాడు. జరిగింది అది. అండ్ నీ దగ్గర నుంచి 3 ఏళ్ల బాబు ఒక ఇంట్లో నుంచి ఒంటి మీద ఏముందో కూడా తెలియకుండా, నైట్ డ్రెస్ ఉందా చీరుందా కూడా తెలియకుండా, బయట పగలుందా రాత్రి ఉందా కూడా తెలియకుండా సంఖ్యలో పిల్లోని పట్టుకొని ఆడది బయటకు వచ్చింది అంటే ప్రాబ్లం ఆడపిల్లలో లేదండి, ఆ ఇంట్లో ఉంటది. ఓకే, అర్థమైందా? ఇది పిచ్చిదే అనుకుందాం, పోనీ పిచ్చి లేసి వచ్చిందే అనుకుందాం. ఇన్నేళ్ల తర్వాత అయినా సరే మరి పిచ్చిది బయటికి వెళ్తే మీరు అందరు వెనకాల రావాలిగా. అండ్ నౌ ఇదిగో వస్తుంది అని చూసాం, ఎప్పటికీ రావట్లేదని ఆ ఉత్తమ ఆడపడుచు అనింది. మరి ఎప్పటికీ రావాలన్న కోరిక మీలో ఉన్నప్పుడు మీరే వెళ్ళి అడగొచ్చుగా, ఏ అమ్మ రావచ్చు కదా అని. మాకు ఎక్కడుంటుందో తెలియదండి అనింది. సరే నీకు ఎక్కడ ఉంటుందో తెలియదు. మధ్యలో ఈవిడే చెప్పిన 2 ఇన్సిడెంట్స్. మధ్యలో ఒకసారి బాబును వీడియో కాల్ చేసి చూపించిందండి. అంటే ఆ తల్లికి తండ్రి పడే వేదన తెలుసు. ఒక్కసారి పిల్లోని చూడాలని ఉంది అని వాడు అడిగితే కరిగిపోయి ఇదిగో వీడియో కాల్లో చూపిస్తున్నా చూడు అని చూపించింది. సో కరిగే మనస్తత్వం ఉన్న ఆవిడే, కరిగే మనస్తత్వం ఉండి నీకు వీడియో కాల్లో పిల్లోనే చూపించిందంటే నువ్వు వచ్చి బతిమలాడితే కరిగి నీతో రావడానికి ఎంతసేపు? అవును, నిమిషం పట్టదు. అమ్మాయి కరిగే మనస్తత్వం ఉంది అక్కడ ఆల్రెడీ. నువ్వు రాక ఈ రోజు వస్తుందో రేపు వస్తుందో పోతే పోనీ ఎప్పుడు వస్తుందో చూసుకుందామని మీరు ఆలోచించి ఆవిడే ఏదో చూసిందని అర్థమవుతుంది. ఎప్పుడో ఒకరోజు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తే కానీ నేను పోను అని కూర్చుంటారు ఆడవాళ్ళు. ఓకే, అమ్మాయి వెళ్ళి అత్తగారింటికంటే లేదమ్మా మీరు పెళ్ళప్పుడు పంపించారు నమ్మి నేను వెళ్ళా, బానే ఉంది, ఇప్పుడు గొడవ పడి వచ్చా, ఆ గొడవలో నా తప్పేం లేదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తేనే నేను పోతా అని కూర్చుంటారు. ఇలా ఉంటది సిచ్యువేషన్. ఓకే, ఎవరైనా అంతే. రావణుడి దగ్గర ఉన్న సీతమ్మ తల్లైనా అంతే, మా ఆయన వచ్చి తీసుకెళ్తేనే నేను వెళ్తాను అని
నీకు అర్థమైందా? Yes, sir. ఏ ఆడపిల్లైనా అలాగే అనుకుంటది. అంటే దీంట్లో భర్తే తన దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి అని ఆవిడే చెప్పింది. ఎప్పుడో పోయిందండి దసరా టైంలో, వస్తుందని ఎదురు చూసాము కానీ రాలేదు. నా తమ్ముడేమో గుండె తరుక్కుపోయేలా ఏడుస్తు. మరి ఆ తమ్ముడు గుండె తరుక్కుపోయేలా ఏడిస్తే నువ్వన్నీ వెళ్ళి పిలవచ్చుగా మీ ఆడపడుచుని, పిలవచ్చు కదా, పిలవాలి కదా. నువ్వన్నీ వెళ్ళి పిలవచ్చు. అమ్మ ఆడపడుచు నా తమ్ముడు ఓ తెగ కలవరిచ్చేస్తున్నాడు నిన్ను, నువ్వు లేకపోతే చచ్చిపోతాడేమో అనిపిస్తుంది, ఏడ్చి రక్తం కక్కుకుంటున్నాడు, నాకేదో భయం వేస్తుంది, నువ్వు రామ్మా అంటే వస్తుందిగా. ఎందుకంటే ఆవిడ కఠినాత్మురాలు అయితే కొడుకును కూడా చూపించదు, దగ్గర కూడా రానివ్వదు. అవును, నిజమే అది కూడా. అవునా? మీరు పలుమార్లు ఏడిస్తే ఒకసారి ఫోన్లు చేస్తే మాట్లాడుతుంది, కానీ ఎక్కడుందో చెప్పట్లా. అవును, నాకు ఇష్టం లేదు మిమ్మల్ని మొహం చూడటం. అయినప్పటికీ ఒకసారి ఇదిగోరా మీ నాన్న నిన్ను చూస్తాడంట అని వీడియో కాల్ చేసి మరీ చూపించింది. ఇప్పుడు పిల్లోడికి వీడియో కాల్ చేసి చూపించింది అంటే దాని అర్థం ఏంటి? అవతల వాళ్ళు ఏదో చెబితే ఈవిడ కరిగింది కదా. కరిగే మనస్తత్వం ఉన్న ఆవిడ్ని నువ్వు వచ్చి కన్విన్స్ చేసుకుంటే నీతో కాపురం చేయడానికి, నీతో తీసుకెళ్ళడానికి ఎంతసేపు? చిల్లా చితక గొడవలు ప్రతి ఇంట్లోనూ వస్తాయి, ప్రతి అత్తి ఇంట్లోనూ గొడవలు వస్తాయి కోడలికి. ఎందుకంటే కొత్తగా వచ్చింది నీ ఇంటికి కాబట్టి మీ వాతావరణం పడదు ఆవిడకి. వాళ్ళ పెంపకం వేరు, మీ పెంపకం వేరు. సో మీ ఇంట్లో అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. కొత్త కోడలే, పెద్ద 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఏం లేదు మీ ఇంట్లో. మిమ్మల్ని అందరినీ విచ్చలవిడిగా అర్థం చేసుకోవడానికి ఎక్కడొచ్చిన ఇది ఉంది, అది చెప్పట్లా. పోనీ వీళ్ళని ఏమైనా అడిగితే వీళ్ళేమో కేసు పోలీస్ స్టేషన్లో ఉంది, మీరేం మాట్లాడకని పోలీసు వాళ్ళు అన్నారని నేనేం మాట్లాడను. సరే చూద్దాం ఏం తెలుద్దాం అని ఆవిడకి సంబంధించిన అక్క ఆ తమ్ముడు సైలెంట్ గానే ఉన్నారు. ఆ సుశీల అనే ఆవిడ నిజంగా తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఫస్ట్ రెస్పాండ్ అయిందే సుశీల అనే ఆవిడ. నా కూతురు అండి ఆవిడ అని చెప్పింది. ఆవిడ రెస్పాండ్ అవ్వబట్టే మీరందరూ వచ్చారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కో లేకపోతే హాస్పిటల్ కో ఇంకే చోటికో. అవును, మృతదేహం ఉన్న చోటికైనా హాస్పిటల్ కైనా పోలీస్ స్టేషన్ కైనా ఒక పర్టికులర్ లొకేషన్ కి సుశీల అని ఆవిడ ఫోన్ చేసి మాకు సంబంధించిన మమత అని చెబితేనే వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. సో వీళ్ళెవరికి లేవు పట్టింపులు. నిన్న అక్కొచ్చిందా బావా అనుకోవాలా అని ఫోన్ పెట్టేసావే, కానీ ఏం జరిగింది ఏమై ఉంటుందన్న కంగారు మీలో లేదు. మీరేలా ఏమైనా కంప్లైంట్ పెట్టారా పోలీస్ స్టేషన్? లేదు. ఏమైందంటే అక్క లేదు బావా ఇంట్లో, పిల్లని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది, నీ దగ్గరకు వచ్చిందేమో అని మేము అనుకుంటున్నాము అంటే, అవునా నా దగ్గర కూడా రాలేదు, ఎంతసేపు అయింది వెళ్ళి? పొద్దున ఇలా అప్పాలు వేసుకుంటే ఆయిల్ ప్యాకెట్ కన్నా వెళ్ళింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలా. పోనీ కరీంనగర్ నుంచి మంచిర్యాల వెళ్ళడానికి 4 గంటలన్నా టైం పడుద్ది కదా, నీ దగ్గరకు వచ్చిందేమో ఫ్రీ బస్ ఎక్కి అనుకున్నాం. అట్లీస్ట్ ఇంటికి రాలేదా? కంగారు పడాలి కదా, అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు అన్న పెట్టాలి కదా. ఎందుకంటే మీకు నిమ్మకు నీరెత్తనట్లుగా మీరు ఉన్నారు, వ్యవస్థ వచ్చింది పోతే పోయిందని. అందుకే ఇంట్లో వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎందుకు అందరికి లేచి వచ్చింది అంటే అక్కడ మనిషి శవమై తేలింది కాబట్టి ఎక్కడ కేసులు గీసులు మెడకి చుట్టుకుంటాయో, ఎక్కడ జైళ్ళ గీళ్ళకి పరిగెత్తాల్సి వస్తుందో, ఎక్కడ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందో అన్న భయంతో మాకేం లేదని దులుపుకునే కార్యక్రమం పెట్టుకున్నారు ఇప్పుడు అందరూ కలిసి. నీకు ఆవిడ బతికున్నప్పుడు కావాలని ఎప్పుడు అనిపించలా. ఫోన్ చేశారు ఎక్కడున్నావు అని ఎప్పుడూ చెప్పలా. నువ్వు చెప్తున్నావు, ఆవిడ చెప్తే నువ్వు వెళ్ళలేదేమో ఎవరికి తెలుసు? అడగడానికి మాది అక్కడ మమత లేదు. నువ్వున్నావు, నువ్వు చెప్పిందా ఎందుకు నమ్మాలి? దేనికి నమ్మాలి? సరే ఇప్పుడు ఓవరాల్ మళ్ళీ మా బాబు కావాలండి ఎక్కడున్నా దండం పెట్టి అడుగుతుంది. చూస్తే అర్థమైపోతుంది నీకు బాధ ఉందా లేదా అనేది, మొహం చూస్తే తెలిసిపోతుంది. తెలుసా? ఆ వీడియో చూసే వాళ్ళకు కూడా ఒక బాధ ఉందేమో బాబు మీద, కానీ ఈవిడకి కంట్లలో అసలు ఆ ప్రేమ కనబడట్లా. ఓవరాల్ గా జరిగి అంటే ఆ బాబుని ఏదో పెంచి అసలు మేమే ఉత్తములము వాళ్ళే పెద్ద ఇది అని చెప్పాలనుకున్నారో లోకానికి చూపాలనుకున్నారో మనకు తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ మమత గారి ప్రాణం అయితే లేదు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇది సింపుల్ గా చెప్పాలంటే అత్తింటి వేధింపులే కనబడుతూనే ఉంది. ఆ తర్వాత బాబు ఏమయ్యాడు అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. తెలియాల్సింది ఎవరు తీసుకెళ్లారు, అసలు మమత ఎక్కిన కారు ఓనర్ ఎవరు, ఆ టైంలో వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది, పోలీసుల దర్యాప్తులో నన్ను అడిగితే రేపటికల్లా ఈ కేసు ఛేదించి ముందు పెడతారు. పెద్దగా ఏదో కరుడు కట్టిన ఉగ్రవాదులో తీవ్రవాదులో పెద్ద క్రిమినల్స్ చేసిన పనిలాగైతే కనబడట్లా. బట్ ఏంటో ఆ పిచ్చిది లేదు ఇప్పుడు లోకంలో. లేకపోతే బాబుతో కలిసి ఎక్కడైనా దూకిందా అదే SRSలో, పిల్లోడు కొట్టుకుపోతే తల్లి దొరికిందా లేదో కూడా తెలియదు మనకి. అవును, అలా కూడా అయి ఉండే ఛాన్సులు ఉన్నాయి.
ఏదేమైనా మమత అయితే మృతదేహం దొరికింది. ఇది హత్య, పోనీ ఎవరన్నా ఆ పిల్లోడిని నీళ్ళల్లో ఇసిరేసి ఇవిడ మీద అత్యాచారం చేశారా, చేసి చంపేశారా, ఏ డీటెయిల్స్ తెలియదు. కానీ ఒక తల్లి మాత్రం క్లెయిమ్ చేసుకుంది, నా కూతురేనండి, నేనే పెంచుకున్నాను, ఆవిడ మాకు సంబంధించింది అని. ఇప్పుడు వాళ్ళందరూ ఏమేమి తెలుస్తుంది అనేలాగున్నారు. ఈ అవతల మొగుడు ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఏదొచ్చినా మా దాకా రాకుండా బాగుండు అని దులిపేసుకునే ప్రోగ్రాంలో ఉన్నారు. ఓకే 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 సార్, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.